హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇత్తినేని సంతోష్ కుమార్, ఇన్సూరెన్స్ అడ్వైజర్. ఫ్రెండ్స్, దయచేసి ఒక 2 నిమిషాలు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎలాంటి పాలసీ తీసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో మీకు వివరిస్తాను. దయచేసి ఒక్క 2 నిమిషాలు నా కోసం కేటాయించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు. ఫ్రెండ్స్, మనలో చాలామంది మన పిల్లల భవిష్యత్తు కోసం, అంటే వాళ్ళని ఇంజనీర్ చేయాలి, లేదా డాక్టర్ చేయాలి, లేదా విదేశాలలో చదివిపియాలి, మంచి సంబంధం చూసి వాళ్ళకు పెళ్లి చేయాలి అని ఇలా చాలామంది ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళలో కూడా నేను ఒకడిని. సో అలాంటి వాళ్ళ కోసమే మనం ఒక బెస్ట్ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీలో ఏంటంటే ఫ్రెండ్స్, 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం ఈ పాలసీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు, వాళ్ళకి ఇన్కమ్ ఉండదు కాబట్టి వాళ్ళ పేరు మీద తండ్రి కానీ లేదా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ పాలసీ అనేది తీసుకోవచ్చు. ఇందులో మనకు 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ప్రీమియం టర్మ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇన్సూరెన్స్లో పాలసీ హోల్డర్గా తండ్రి లేదా తాత ఉంటాడు. తర్వాత లైఫ్ అష్యూర్డ్గా పిల్లలు ఉండడం జరుగుతుంది. అంటే మనం ప్రీమియం పే చేసే టైంలో, అంటే అనుకోకుండా ఏదైనా రిస్క్ జరిగిందనుకోండి, ప్రీమియం పేమెంట్ చేసే టర్మ్లో ఆ రిస్క్ జరిగిన తర్వాత పాలసీ అనేది వేరే పాలసీలో అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే వేవర్ ఆఫ్ ప్రీమియం ఇచ్చేసి, అంటే ఎగ్జాంపుల్ మనం ఒక 12 సంవత్సరాలు ప్రీమియం తీసుకుంటున్నాం అనుకోండి, అనుకోకుండా 7వ సంవత్సరంలో లైఫ్ హోల్డర్ అనుకోకుండా ఏదైనా రిస్క్ జరిగితే మిగతా 5 సంవత్సరాలు మన తరఫున కంపెనీ ప్రీమియమ్స్ పే చేసి మన పిల్లలకు లైఫ్ టైం బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఈ పాలసీ ఎలా ఉంటుంది అంటే, మనం 12 సంవత్సరాలు ప్రీమియం పేమెంట్ చేస్తాం ఫ్రెండ్స్. 13వ సంవత్సరం లాకింగ్ పీరియడ్ ఉంటుంది. 14వ సంవత్సరం నుంచి 99 సంవత్సరాలు పిల్లలకు ఏజ్ వచ్చే వరకు లైఫ్ టైం ఇన్కమ్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రీమియం పే చేసే టర్మ్లో ఏదైనా రిస్క్ జరిగితే, అంటే లైఫ్ హోల్డర్కి ఏదైనా రిస్క్ జరిగితే ప్రీమియం అనేది క్లోజ్ చేయకుండా వేవర్ ఆఫ్ చేసి వాళ్ళకు ఆ పాలసీ క్లోజ్ చేయకుండా వాళ్ళకు మిగతా ప్రీమియమ్స్ అనే కంపెనీ పేమెంట్ చేసి